హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కొలు ఇన్ఫర్మేషన్స్. మీకోసం మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చానండి. ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎల్డీసీ, యూడీసీ, టైపింగ్ అసిస్టెంట్ జాబ్స్ మరియు ఇతర జాబ్స్ కూడా ఉన్నాయండి. అర్హతను బట్టి మనకు కొన్ని జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయి. 12th బేస్లో, డిగ్రీ బేస్లో, అలాగే ఇతర క్వాలిఫికేషన్ బేస్లో టైపింగ్ సంబంధించిన వాటిలో కూడా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. సో మన వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇతరులకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా యూజ్ అవుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మొత్తం మనకి దాదాపు ఆరోగ్య సంస్థకు సంబంధించిన నోటిఫికేషన్ చెప్పుకుంటున్నాం. మనం మొత్తం బేసిక్ శాలరీ వచ్చేసి మనకి స్టార్టింగే 28,000 జీతం అయితే ఉంటుంది. అది 12th క్లాస్ స్టాండర్డ్ సంబంధించిన క్వాలిఫికేషన్ సంబంధించిన వాళ్ళకి మాత్రమే. ఇక మిగతా వాళ్ళకైతే బేసిక్ పే అయితే ఉంది. 35,000 అలాగా, ఒకటి 55,000 అలాగా, అట్లా చాలా ఉన్నాయండి. సో మనం ఇందులో మన క్వాలిఫికేషన్కి బట్టి ఎటువంటి నోటిఫికేషన్ ఎలా ఉంది ఏందనేది కేటగిరీస్ వైజ్గా చూసుకుందాము. అలాగే ఈ నోటిఫికేషన్ వెళ్ళబోయే ముందు ఆల్రెడీ మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే వీడియో అయితే చేశానండి. ఇది 10th బేస్కి సంబంధించిన 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఎటువంటి కాంపిటీషన్ ఉండదు, ఎటువంటి ఫీజ్ పేమెంట్ కూడా ఉండదు. అందులో చేరగానే మనకి దాదాపు 30,000 శాలరీ అయితే వస్తుంది. సో దీనికి కూడా అప్లికేషన్ చేసుకోవాలంటే పైన స్క్రోలింగ్లో మీకు లింక్ అయితే ఇస్తాను, అలాగే కింద కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే ఐసీఎంఆర్ రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి దాని కింద మనకి నోటిఫికేషన్ హెల్త్కి సంబంధించిన దాంట్లో నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇందులో మనకు ఉన్నటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటివనేది చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అప్లికేషన్ ఎగ్జామినేషన్ డేట్ అయితే రిలీజ్ చేయలేదండి. అలాగే స్కిల్ టెస్ట్కి సంబంధించిన డేట్లు అయితే రిలీజ్ చేస్తాడు. అప్లికేషన్ అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలాగే ఇక్కడ మనకు ఒక ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ జాబ్స్ అండి ఇవి. సో ఇది గ్రూప్ బికి సంబంధించిన నోటిఫికేషన్ అండి. ఇది మొత్తం మనకి 7th CPC ప్రకారం పే స్కేల్ అయితే ఉంటుంది. దాదాపు 35,500 వరకు అయితే బేసిక్గా ఉంది. కానీ అన్ని వేలెన్సెస్ కలుపుకుంటే మనకి 50,000 వరకు అయితే దాదాపుగా మనకి పే స్కేల్ అయితే రావచ్చు. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి మినిమం డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది, అది ఏ విభాగంలో అయినా సరే. సో 3 years డిగ్రీ అయితే, బ్యాచిలర్స్ డిగ్రీ అయినా సరే, ఇంకా ఇతర విభాగాల్లో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే MS ఆఫీస్ మీద, అలాగే టైపింగ్ మీద అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో పోస్ట్ చూసుకున్నట్టయితే అప్పర్ డివిజన్ క్లర్క్ అండి. ఇది గ్రూప్ Cకి సంబంధించిన నోటిఫికేషన్. ఇది కూడా 7th CPC బేసిక్ పే ప్రకారం మనకి శాలరీ అయితే ఇస్తున్నాడు. 25,500 చూపిస్తున్నాడు, కానీ అన్ని ఎలవెన్సెస్ కలుపుకుంటే 45,000 వరకు అయితే మనకి శాలరీ రావచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్ తీసుకుంటే 27 years అయితే ఏజ్ లిమిట్ ఇచ్చాడు. 18+ అయి ఉండాలి. ఇక్కడ పైన మనం చూసుకున్నట్టయితే 30 years ఇచ్చాడు, 18+ అయి ఉండాలి ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చినట్టయితే ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతున్నాడండి. అలాగే టైపింగ్ స్పీడ్ అయితే 35 words per minute అని ఇంగ్లీష్లో లేదా హిందీలో ఉండాలని మనకి మెన్షన్ చేశాడు. ఇక్కడ మిగతా పోస్టులు చూసుకున్నట్టయితే లోయర్ డివిజన్ క్లర్క్ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే గ్రూప్ Cకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇక్కడ పే స్కేల్ విధానం అనేది 7th CPC ప్రకారం అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఇక్కడ బేసిక్గా మనకి 19,900 రూపీస్ అయితే చూపిస్తున్నారు బేసిక్ పే, కానీ అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపు మనకి 35,000 వరకు అయితే మనకి నోటిఫికేషన్లో తెలుస్తుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే. దీని క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 12th పాస్ అయి ఉంటే సరిపోతుందండి. సో 12th క్లాస్కి ఈక్వల్గా సంబంధించిన ఏ క్వాలిఫికేషన్ అయినా సరే ఈ జాబ్స్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. 18+ ఉండాలి, 27 years ఏజ్ లిమిట్ ఇచ్చాడు. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయని చెప్తున్నాడు. ఇక్కడ దీనికి కూడా టైపింగ్ స్పీడ్ అనేది 35 words per minute అనేది ఇంగ్లీష్లో లేదా హిందీలో ఉండాలని మనకి మెన్షన్ చేశాడు. ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి ఇచ్చాడు. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా హెవీగా ఉందండి. సో ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం మనం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలి. ICMR RMRCSVP అండ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ని బట్టి మనం అప్లికేషన్ చేసుకోవాలి. ఏ లింక్లో పడితే ఆ లింక్లో క్లిక్ చేసి మోసపోకండి. అలాగే ఎందుకంటే దీంట్లో అప్లికేషన్ ఫీజు అనేది చాలా హెవీగా అడిగాడు. అంటే అప్పర్ డివిజన్ క్లర్క్స్కి వచ్చేసి UR OBC EWS సంబంధించిన వాళ్ళకి 2,000 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉందండి. SC ST ఉమెన్స్కి సంబంధించి 600 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది.
సో అప్లికేషన్ ఫీజు ఎక్కువగా ఉంది, అప్లికేషన్ చేసుకోవడానికి వీలు లేదు అని అనుకుంటున్నారేమో, కానీ ఇలా ఎక్కువ అప్లికేషన్ ఫీజు ఉంటుంది కాబట్టి ఎవరు అప్లికేషన్ చేసుకోరు. టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకుంటారు, జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్, ఇక్కడ అసిస్టెంట్కి సంబంధించిన విధానం చూసుకున్నట్టయితే, సో ఒక్కొక్క దానికి ఒక విధంగా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అసిస్టెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్, అలాగే కంప్యూటర్ యాప్టిట్యూడ్, వీటికి సంబంధించి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సబ్జెక్ట్లో 20 మార్క్స్ అయితే అడుగుతున్నాడు. టోటల్ 100 మార్క్స్ అండి. సో 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉంటాయి. టోటల్ 90 మినిట్స్ టైం ఉంటుంది. సో వీటికి తగ్గట్టు మనకి సబ్జెక్ట్ కూడా ఇచ్చాడు. సో మీరు మినిమం 50% మార్క్స్ అయితే తెచ్చుకోవాలి ఎగ్జామ్లో. సో 50% మార్క్స్ తెచ్చుకున్న తర్వాతనే మనకి అర్హత అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్కి. అలాగే దీనికి కంప్యూటర్ సంబంధించిన స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఎవరైతే దీంట్లో అప్లికేషన్ ప్రాసెస్ చేసుకుంటారో వాళ్ళకు ఎలిజిబిలిటీని బట్టి కంప్యూటర్ సంబంధించిన స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ లోయర్ డివిజన్ క్లర్క్ అని ఇచ్చాడు. సో ఈ 2 కేటగిరీకి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ఒకటే ఉంటుందని మెన్షన్ చేశాడు. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం ఇందాక తెలుసుకున్నాం. సో ఇందులో మనకి సెక్షన్ ABCDE ప్రకారం మనకి సబ్జెక్టులు అయితే రిలీజ్ చేశాడు. ఒకటి ఇంగ్లీష్ అని, జనరల్ నాలెడ్జ్ అని, జనరల్ ఇంటెలిజెన్స్ అని, రీజనింగ్ అని, కంప్యూటర్ యాప్టిట్యూడ్ అని, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని ప్రతి సబ్జెక్ట్లో 20 మార్క్స్ అయితే పెట్టాడు. టోటల్ 100 మార్క్స్ ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 90 మినిట్స్ టైం అయితే మనకి గంటన్నర టైం అయితే ఉంటుందని మనకు మెన్షన్ చేశాడు. ఇది అప్పర్ డివిజన్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ సంబంధించిన సబ్జెక్టు. ఇందులో కూడా మనం 50% మార్క్స్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ అని ఇంగ్లీష్లో లేదా హిందీలో ఉండాలి కంపల్సరీ. దానికి స్కిల్ టెస్ట్ ఉంటుందని మనకు మెన్షన్ చేశాడు. సో ఫ్రెండ్స్, ఇక్కడ తెలుసుకున్నట్టయితే ఈ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. సో మినిమం 18+ అయితే అయి ఉండాలి. ఏజ్ లిమిట్ కూడా చూసుకున్నాం. అలాగే రిజర్వేషన్ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చాడు. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి 8 years ఇచ్చాడు. సో మనం ఇవన్నీ చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అప్లికేషన్ చేసుకోండి. అలాగే మీరు నా ఛానల్ ఇంతవరకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మనం ఈ నోటిఫికేషన్ సంస్థ చూసుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి RMRC SVP. సో మనకి డేట్ అనౌన్స్మెంట్ ఆల్రెడీ ఈ 2nd month 19th అయితే రిలీజ్ అయిందండి. మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. చూసుకుని అప్లికేషన్స్ అయితే చేసుకోండి. అయితే మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైతే యూజ్ అవుతుందో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్.